ద్వితీయ భారత మాజీ రాష్ట్రపతి అయినటువంటి ఏపీజే అబ్దుల్ కలాం గారి యొక్క మరి వారి యొక్క జయంతి సందర్భంగా ఈ యొక్క 15వ తారీఖు అక్టోబర్ మీ అందరూ కూడా మరి సేవా కార్యక్రమం నిర్వహిస్తున్నా అబ్దుల్ కలాం గారి యొక్క ఆత్మ శాంతించాలని ఈ సందర్భంగా భగవంతుని ప్రార్థిస్తూ మరి అతి పేద కుటుంబం నుంచి జన్మించినటువంటి అబ్దుల్ కలాం గారు ఈ యొక్క దేశంలో మరి ఉన్నతమైన స్థానం ఏదైనా ఉందంటే అది ఒక రాష్ట్రపతి పదవమ్మ. ఆ యొక్క రాష్ట్రపతి పదవిని కూడా అధిరోహించినటువంటి సామాన్యమైనటువంటి వ్యక్తి మరి అబ్దుల్ కలాం గారు. మరి అబ్దుల్ కలాం గారి గురించి విద్యార్థులు నేర్చుకోవాల్సింది ఏంటంటే విద్య ఎంత అవసరమో, మరి విద్య వల్ల ఒక వ్యక్తి ఈ యొక్క దేశంలో ఎంత ఉన్నత స్థానాన్ని అధిరోహిస్తాడో మరి ఆ యొక్క చిన్న సెంటెన్స్ కానీ ప్రతి విద్యార్థి కానీ నేర్చుకుంటే మరి అందరూ కూడా ప్రతి ఒక్కరు కూడా అబ్దుల్ కలాం లాగే తెలివిగలవారై ఈ యొక్క దేశానికి తమ ముందు సేవా కార్యక్రమాలు నిర్వహిస్తారని ఈ సందర్భంగా ఆ భగవంతుని ప్రార్థిస్తూ మరి అబ్దుల్ కలాం గారు మళ్ళా జన్మిస్తే భారతదేశంలోనే జన్మించాలని ఈ సందర్భంగా భారతీయులందరూ కూడా కోరిక ఇది. మరొకసారి అబ్దుల్ కలాం గారి యొక్క జయంతి సందర్భంగా ఈ యొక్క నెల్లూరు పట్టణంలో ఉన్నటువంటి గీతామాయి వృద్ధాశ్రమం గీతామాయి బాలభవనంలో ఘనంగా నివాళులర్పించడం జరిగిందని ఈ సందర్భంగా మరొకసారి అబ్దుల్ కలాం గారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను.